మిత్రులకు మరియు యావత్ తెలంగాణ సమాజానికి ఉద్యమ దండాలు. నా పేరు వాసుకే యాదవ్, నేను బీసీ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడిని. మిత్రులారు, ఈ మధ్యలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఎస్సీ ఎస్టీ నాయకత్వం మీద ఇలా రెడ్ల ఆధిపత్యము కొనసాగించే విధంగా ఇలా వాళ్ళ దాడులు దూషణలు ఇలా అవమానించకరంగా వాళ్ళు మాట్లాడే భాష తీరు చాలా బాధాకరం, జుగుసాకరం. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలా తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలన్న మీద కోమటిరెడ్డి బ్రదర్స్ తన ఆధిపత్యాన్ని ఇలా కొనసాగించే విధంగా ఇలా ఒక ఎమ్మెల్యే అని చూడకుండా ఆయనను చాలా అవమానించకరంగా విధంగా మాట్లాడిన ఈ కోమటిరెడ్డి బ్రదర్స్ ఆధిపత్యానికి బీసీ ప్రజా ఫ్రంట్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇలా అదేవిధంగా ఈ రాష్ట్రంలో మొన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఈశ్వరమ్మ యాదవ్ ఇలా కాంగ్రెస్ పార్టీ గుర్తించి యాదగిరిగుట్ట ఒక కమిటీ సభ్యురాలుగా ఇలా ఒక చిన్న పోస్ట్ ఇచ్చినందుకు ఇలా కాంగ్రెస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ శివచరణ్ రెడ్డి అసలు మాటలకు చెప్పరాని విధంగా ఇలా దూషణలు కొనసాగించిన విధం, బూతులు మాట్లాడి ఇలా అవమానించిన విధం, ఇలా తన రెడ్డి అహంకారానికి, కుల అహంకారానికి, ఇలా కుల మతానికి, ఇలా రెడ్డి సామాజిక వర్గం బీసీ ఎస్సీ ఎస్టీ నాయకుల మీద ఇలా ప్రవర్తించిన తీరు ఇలా చాలా బాధాకరం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ జనాభా ఇలా తీవ్రంగా ఖండించాలి. మిత్రులారా, ఒక చిన్న పదవి ఇచ్చినందుకే ఓర్వలేని ఈ కాంగ్రెస్ పార్టీ రెడ్డి నాయకత్వం ఇలా అదే కొనసాగింపుగా సూర్యాపేట నాయకులు, బీసీ నాయకులు, యాదవ్ కమ్యూనిటీకి చెందిన ఒట్టే జానయ్య ఇలా మిల్లుపై కూడా దాడి చేశారు. ఇలా రెడ్డిలు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బీసీ నాయకత్వం మీద ఇలా ఒక కక్షపూరిత వైఖరి ఇలా కొనసాగిస్తూ ఉన్నారు. ఇలా రాజకీయంగా అంతో ఇంతో కొంచెం చైతన్యం కలిగి ఇలా బీసీ సమాజానికి అండగా నిలుస్తున్న నాయకత్వాన్ని ఇలా వివక్షపూరితంగా, ఇలా కక్షపూరితంగా ఇలా దాడులు కొనసాగిస్తూ ఉన్నారు. భయపడి రాజకీయాలకు దూరం కావాలి, అంతో ఇంతో బీసీ సమాజానికి ఇలా చేదోడు వాదోడుగా ఉన్న బీసీ నాయకత్వాన్ని ఈ సమాజానికి దూరం చేయాలనే కుట్రలో భాగంగానే ఇవన్నీ కొనసాగుతూ ఉన్నాయి. ఇది ఇప్పటి నుంచే కాదు, వందల సంవత్సరాల నుంచి కూడా ఇలా ఇది కొనసాగుతూ ఉన్నది. మిత్రులారా, ఎంతో మందిని రాజకీయంగా ఎదిగిన ఎంతో మందిని చంపేసిండ్రు. నర్సంపేట్ల కంచా ఐలాండ్ చంపారు, ఇలా బెల్లిల తగ్గని చంపారు, సాంబశివుని చంపారు, రాముల్ని చంపారు, ఇక్కడ ఎర్ర సత్యం చంపారు. ఇలా బీసీ నాయకత్వాన్ని, చైతన్యం కలిగిన బీసీ నాయకత్వాన్ని నిర్మూలించడమే ధ్యేయంగా ఈ రెడ్డి సమాజము, రెడ్డి నాయకత్వము పనిచేస్తూ ఉన్నది. అందులో భాగంగానే ఇలా సామ్యలన్నపై కూడా ఇలా దూషణ పర్వం కించపరిచే విధంగా ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి తన ఆత్మగౌరవాన్ని చాటే విధంగా మాట్లాడితే, ఒక తెల్ల బట్టలు వేసుకున్న ఓరోరు, ఒక మంచిగా మాట్లాడిన ఓరోరు, ఒక మంచిగా ఉన్న ఓరోరు, అంతో ఇంతో ఇలా కొంచెం ఆస్తి కలిగి ఉన్నా కూడా ఓరవలేని పరిస్థితి. ఇలా రెడ్డి ఇలా చాలా తన దురహంకార కుల దురహంకారంతో ఇలా అణచివేస్తున్న బీ సమాజాన్ని అణచివేస్తున్న పరిస్థితి. ఇలా మా తాతలు అనుభవించారు, మా తండ్రులు అనుభవించారు, ఇలా మా మీద కూడా ఇదే పెత్తనం కొనసాగుతున్నది. ఇంకా మా రాబోయే తరాలు కూడా ఇదే బానిసత్వాన్ని, ఇదే అణచివేతను మేము కొనసాగించాలా, అనుభవించాలా? ఇంకెంతకాలం? 79-80 సంవత్సరాల స్వతంత్ర భారత అనంతరం కూడా ఇలా కనీసం మేము మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదా? ఇలా తుంగతుర్తి కాన్స్టెన్సీ ఇలా నీకు అసలు సంబంధం ఏంది? మా బాబాసాహెబ్ ఇచ్చిన రిజర్వేషన్ల ద్వారా ఇలా మా బాబాసాహెబ్ పెట్టిన భిక్ష వల్ల ఇలా మా నాయకుడు ఇలా అక్కడ ఎమ్మెల్యే గెలిస్తే నీ పత్తనమేంద్ర కోరెడ్డి ఎగ్గారెడ్డి, మా నియోజకవర్గాల నీ పత్తనమేంద్ర అని మేము అడుగుతున్నాం. ఇలా మంత్రుల సామ్యులు కూడా అదే అడుగుతున్నాడు. ఇలా డాక్టర్ కద్ర కృష్ణ కూడా అదే అడుగుతున్నారు. అదే అడిగితే చాలా మందిని చంపేసిరు, చాలా మంది మీద కేసులు పెట్టారు, ఆర్థికంగా చాలా దోపిడీ చేశారు, ఆర్థిక నష్టానికి కూడా గురి చేశారు. ఇలా రాజకీయంగా కూడా మమ్మల్ని అంచువేసే ప్రయత్నం ఇంకా కొనసాగుతూ ఉన్నది. ఈ పరిస్థితి ఇప్పుడు ఇంకా కొనసాగడం చాలా బాధాకరం, దురదృష్టకరం. చాలా రోజుల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం లేదా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా బీసీ సమాజాన్ని లేదా ఎస్సీ ఎస్టీల కొంచెం ఆత్మాభిమానంతో ఉన్న నాయకత్వాన్ని ఎదుర్కొంటూ చూస్తూ ఉన్నది, అణచివేస్తూ ఉన్నది.
ఈ దాడులు ఇలాగే కొనసాగుతాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఎస్సీ ఎస్టీ సమాజాన్ని ఒకటి చేస్తాం. 85% ఉన్నాం మేము. బిడ్డ ఒకటే చెప్తున్నాం, 85% ఒకటైతే 5% ఉన్నా నువ్వు ఎక్కడ పంటావో గుర్తు చేసుకోవాలి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి 4 నుంచి 5% లేనోడు ఇలా 80% పదవులలో నువ్వు కొనసాగుతూ ఉన్నావు. మా ఆస్తులను దోషినావు, మా పదవులను దోషినావు, మా అవకాశాలను దోషినావు. మమ్మల్ని అన్ని తీరులుగా అణచివేసింది తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం. ఇది ఇంకా కొనసాగుతూ ఉన్నది. ఇంకా మీ పప్పులు ఉడకాయి. యావత్ తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ సమాజం ఒక్కటవుతున్నాం. బరాబర్ గీత గీస్తాం బిడ్డ. నీ 5% ఓట్లు నువ్వేసుకో, మా 85% ఓట్లు మేము వేసుకుంటాం. ఇక చూసుకుందాం రాజకీయ పోరాటం. ఇదే విధంగా ఇంకా బుద్ధి తెచ్చుకొని మీరు కనుక మా పట్ల, మా కులాల పట్ల, మా ప్రజల పట్ల మీరు అవరోపరిచే విధంగా మాట్లాడితే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరిస్తూ ఈ రాబో రోజుల్లో ప్రత్యేక ఈ దాడులకు వ్యతిరేకంగా ఉద్యమ కార్యాచరణ తీసుకుంటామని ప్రకటిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై భీమ్. థ్యాంక్ యూ.